అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు నీ దండం పెట్టి 14 సార్లు అమ్మా 14 ఏళ్ళు ఒక నేను మర్చిపోతున్నా 14 ఏళ్ళు రాజ్యం వేరినా కానీ నాకు ఎన్నడూ బాధ అనిపించలే కానీ ఇగో గిందుకే నాకు బాధ అనిపించింది అని అనుకొస్తుండులా చంద్రబాబు నాయుడు మరి ఏంది ఏం కథ ఎందుకు బాధ అనిపించింది ఎట్టేట సంగతి మరి తీరా ఎలక్షన్ల ముందర ఈ పలుకులు ఎందుకు వెళ్తున్నాయో ఇందా పరి మనం కూడా ఇక పవన్ కళ్యాణం అయ్య నారచంద్రయ్య సంకర జోరినాక ఇక నారచంద్రయ్య ఆకాశానికి అంతలేడాట భూదేవి మీద వంతలేడాట ఇక వచ్చింది కూటమి ఇక ఈ కూటమి బలంతో ముందుకు పోతుంటే అడుగున బ్రహ్మరథం పడుతురు జనాలు అన్నట్టుగా ఈ జనాలల్లో మరి ఎట్లా ఇంకా ఏ రకంగా సానుభూతి పొందాలి అని ఆలోచన చేసి తెలంగాణ పొద్దున్నాక ఉపాయం చేసి ఇగో ఏం చెప్పుకొస్తుందంటే ఇక మరి సినీ ఇండస్ట్రీని ఏలిన రారాజు ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా నీ దండ పెట్టి మన చిరంజీవి మరి ఇలా చిరంజీవి ఎందుకు ఇలా చిరంజీవిని చిన్నపుచ్చుకోదట్టుగా చేస్తుర్రు ఈ జగను అసలు అనొచ్చునా అసలు చిరంజీవి అంటే ఏంది చిరంజీవి గొప్పతనం అంటే ఏంది చిరంజీవి ఎన్నేండు ఈ సినీ ప్రస్థానంలో ఉన్నాడు అన్నట్టుగా ఇక ఏదేదో కట్టుకథలు అల్లుకుంటా నారచంద్రయ్య చిరంజీవిని నడినెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నా ఇక ఆయన కాట ఎక్కలేని బాధ గుండె నిండా దుఃఖం పొంగి పొరుతుందట ఆ చిరంజీవిని పుసుక్కున్న అన్న పాపానికి ఇక చిరంజీవికి ఉన్న బిరుదులేంది చిరంజీవికి ఉన్న మంచితనం ఏంది ఇక చిరంజీవిని మొత్తం వర్ణించుకుంటా ఇక జనాల ముందర ఏ రకంగా పోండిల్తుండో నారచంద్రయ్య చూడు మీరే అహంకారం పనికిరాదు ఒక్క విషయం చెప్తున్నా మీకు కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఉందా అని అడుగుతున్నా చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఆయన సినిమాలు తీశాడు బాహుబలి ఇవన్నీ త్రిబుల్ కూడా మనం తీశాడు ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ నటుడు కూడా నేను అవమానం చేయలా నటుల్ని గౌరవించిన సంస్కారం మాది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనమందరం ఆయనకు బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్లు ఇస్తాడు వీళ్ళ అబ్బా సొత్తు వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు అలాంటిది చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా బాలకృష్ణని అభినందిస్తున్నా నీ సినిమాలు ఏమైనా చేసుకో ఆడగనకపోతే చూసుకుంటాం నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కారం ఉండాలి కుసంస్కారం మంచిది కాదు అందుకే మీరు ఆలోచించుకోవాలి సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో సునకాన్ని తీసుకుపోయి సింహాసనం పైన కూర్చొని పెడితే దాని బుద్ధి మారదని అదే జరిగింది రాష్ట్రంలో